చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక భయపడిపోతూ ఉన్నారు. ఉదాహరణకు ఒక్క ప్రశ్న జనాల నుంచి వస్తే దానికి సమాధానం చెప్పేదానికి ఎవరు బయటకు వచ్చి చెప్తున్నారో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఎంతసేపు వాళ్ళు భజన చేసుకోవటం, ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు వీరుడు అని చెప్పటం, ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు మా అన్న అని చెప్పటం, తర్వాత ఇటు పక్కకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని దురంధరుడు అంటాం, ఇంకో పక్క నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసే ప్రయాసలో పడిపోవటం, పబ్లిసిటీ గేమ్ నడుపుతున్నారు తప్పితే జనాలకి ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి చిత్తశుద్ధి లేదు. ఆ హామీలకు సంబంధించి వీళ్ళు చేస్తున్న తప్పులు సంబంధించి ఎవరైనా క్వశ్చన్ చేస్తే తీసుకుపోయి జైల్లో వేయటం, అక్రమంగా వేధించడం, దౌర్జన్యాలు చేయటం, కొట్టడం, తిట్టడం, ఇంకా ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉందంటే కులాలు మతాల మధ్య వైషమ్యాలు సృష్టించి 2029లో గెలవాలనే తాపత్రయం చూపిస్తూ ఉన్నారు. టోటల్గా ప్రజలు మాత్రం మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మాలో మాకు వేరువేరుగా చూపించే ప్రయాసాలు పడుతూ మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ అయితే ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడే వెంకటకృష్ణ డిబేట్లో కూడా అసలు ప్రశ్నించడం తప్పు కాదు, ఇప్పుడు నేను ప్రశ్నిస్తాను కానీ ప్రశ్నించడం బూతులు తిట్టడం తప్పు అని చెప్పి నీతులు చెప్తున్నాడు. ఎవరు బూతులు తిట్టారయ్యా? ఎవరు తిట్టారు? ఇదే డిబేట్లు అంటాడు, డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే మీరు అతను వేధించారు, అతను చనిపోవడానికి కారణమయ్యారు. దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఇంకొకరు ఎవరెవరు 2-3 పేర్లు చెప్పాడు. ఒకటైతే వాస్తవం, దళిత డాక్టర్ సస్పెండ్ చేశాక నడి రోడ్డులు ఎక్కి బండ బూతులు ముఖ్యమంత్రి జగన్ గారిని అన్నాడు. ఇక రాష్ట్రంలో ఉన్న నాయకుల్ని ప్రతి ఒక్కరిని బండబూతులు తిట్టాడు. ఎవరు తిట్టమన్నారు? ఎవరు తాగమన్నారు? అతను గుండెపోటు వస్తే దానికి ఎవరు కారణం? తర్వాత ఇదే సుధాకర్ ఒక వీడియోలో చెప్పాడు, నాకు జగన్ గారు అంటే అమితమైన అభిమానం, నాకు అతనితో ఏమీ గొడవలేం లేవు, అది ఇదని చెప్పి ఇదే సుధాకర్ చెప్పాడు. ఉదాహరణకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంతమంది దళితుల్ని వేధించారు, ఎంతమంది దళిత ఆఫీసర్లను సస్పెండ్ చేశారు, కనీసం పోస్టింగ్లు కూడా ఇవ్వకుండా. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని రోడ్డెక్కి ఎవరైనా తిట్టారా? ఎక్కడా తిట్ల. మరి ఆ సుధాకర్ ఎందుకు తిట్టాడు? ఇక ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుని చాలా ఉంటుందిలే, కానీ ఇక మనం ఈ సబ్జెక్ట్లో వద్దాం. ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం చేసినటువంటి హంగామా, వీళ్ళ గవర్నమెంట్లో జరిగినటువంటి దారుణమైన ఘటనలు ఇప్పుడు నేను కొన్ని గుర్తు చేస్తాను. ఒక ప్రత్యర్థి మహిళా నాయకురాలు ఒక పార్టీలో ఎదుగుతుంది అనే ఆలోచనతో, ఆమె టికెట్ రాకూడదనే ఆలోచనతో, ఆమె పర్సనల్ వీడియోలు కావాలని చెప్పి ఆమె దగ్గర పనిచేసే డ్రైవర్ని పురమాయించి ఆ డ్రైవర్ని హత్య వరకు తీసుకుపోయి చివరాఖరికి ఒక కాలువలో పడేసేంత దూరం ఈ ప్రభుత్వంలో ఎందుకు వచ్చింది? ఆ ఎమ్మెల్యే పైన చర్యలు అయ్యి ఆమె ఇప్పటికీ రోజు నరక యాతన పడతాం, రోజు వీడియోలు పెట్టుకుంటా ఉంది. మొన్నటిదాకా ఆమె జైల్లో వేసి గందరగోళం చెన్నైలో అరెస్ట్ చేశారు కదా. మరి ఆ రాయుడు అనే వ్యక్తికి ఎంతవరకు న్యాయం చేశారు? కుప్పంలో అనుకుంటా కన్న కొడుకు ముందు తల్లిని బండబూతులు తిడుతూ కొట్టి చెట్టు గట్టేసి మరి కొట్టారు. ఒక మహిళకు జరగాల్సిన న్యాయమైన కొడుకు ముందు ఈ ఘటన పట్ల ఎవరిది అన్యాయం? ఇక ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు. 5 అంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏమన్నారు? ఒక్క తప్పుడు కోత ఏమన్నా కూసారా? ఎందుకు ఆయన అక్రమంగా 70 ఏళ్ల వయసులో అరెస్ట్ చేశారు? సుప్రీంకోర్టు కూడా తలంపులు అంటేంది మిమ్మల్ని. సుప్రీంకోర్టులో 2 రోజుల్లోనే బెయిల్ రావడం జరిగింది ఆయనకి. అంత సీరియస్ అయింది. 70 ఏళ్ల వయసులో ఆయన వేదనకు గురి చేసి అరెస్ట్ చేశారే, ఏం సాధించారు? ఇది అక్రమం కాదా? ఆయన ఏమో తప్పు మాట్లాడా? ఆయన ఏమన్నా అన్నాడా? అసలు నోరు తెరిచి నవ్వాడా? సుప్రీంకోర్టు ఏముంది, ఇక్కడ మేము తీర్పులు ఇచ్చేటప్పుడు మేము నవ్వుతామయ్యా, ఇదేం తప్ప అంది. అది అక్రమం కాదా? రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీసులపై దాడి చేసింది అక్రమం కాదా? డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పైన దాడి చేసింది అక్రమం కాదా? అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? సాయి కృష్ణ కేసు ఉదంతం తీసుకోండి. క్రాంతి కుమార్ అని చెప్పి ఒక దళితుడు ఆత్మహత్య చేసుకునేలాగా ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుని వీడియో చూసింది మీ ప్రభుత్వం చేష్టలు, మీ విధానాలు కాదా? ఎంత వేధింపుకు గురయ్యాడు. ఇదే సాయి కృష్ణ లాకప్ డెత్ ఎందుకు జరగాల్సి వచ్చింది? బూడిదే ఇందయ్యా అని చెప్పి ఆ తల్లి ఎందుకు అడగాల్సి వస్తుంది? ఆ తల్లి ప్రశ్నిస్తే సమాధానం చెప్పారా? సుగాలి ప్రీతి తల్లి, ఆమె రోజు వేదనకు గురై అడుగుతుంది, ఆమెకు న్యాయం చేశారా? ముచ్చుమరి లాంటి ఘటనలో అయ్యా నా కుమార్తె శవాన్ని నాకు ఈండయ్యా దహన సంస్కారాలు నిర్వహించుకుంటాను, ఆమెకు న్యాయం చేశారా? అయ్యా ఎమ్మెల్యే నాకు 5 సార్లు అపాయిషన్ చేశాడయ్యా, ఇదయ్యా నా పరిస్థితి, నన్ను ఆదుకోండి అయ్యా, నాకు న్యాయం చేయండి అయ్యా, ఇదని చెప్పి ఒక మహిళ నడి రోడ్డులోకి ఎక్కి రోజు పోరాడుతుంటే ఆ మహిళను అదే నడి రోడ్డులో పెట్టి లాఠీ పెట్టుకుందన్నారు. ఎక్కడ న్యాయం ఉంది? న్యాయం ఉందా మీ ప్రభుత్వంలో?
హిందువులు మేము అది ఇది అని చెప్పి రోజు మాట్లాడతారు. వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఒప్పుకోం ఐదు అంటారే. మరి తిరుపతి ధార్మిక క్షేత్రానికి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని తీసుకుపోయి అక్కడ పెడితే జనాలందరూ క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం చెప్పారు మీరు? ఏమి సమాధానం చెప్పారు? మీరా లడ్డూ పైన రాజకీయం చేశారు. సుప్రీంకోర్టు కూడా రాజకీయం అదే చేసేది, లడ్డూ పైన పవిత్రమైన ఇష్యూ పైన అని చెప్పి మాట్లాడింది. జంతు కొవ్వు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్ నిర్ధారించింది. మీరా మాట్లాడేది? హే రామన్ జగన్ గారు అంటాం తప్పంట. ఇదే సాయి కృష్ణ తల్లికి ఈరోజు పోయి 20 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులు తలా 50,000 డబ్బులు వేసుకొని చందాలు వేసుకొని ఆమెకు డబ్బులు ఇస్తే ఇదే వెంకటకృష్ణ నవ్వుతాడు. జగన్ గారు వెళ్ళినప్పుడు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇచ్చారంట? ఆ రోజు ఆదివారం కాదు కదా, డీడీలా చెక్కులు బౌన్స్ అవుతాయి అంట. ఎంత ఎటకారం నీకు, ఎంత ఒళ్ళు బలిస్తా మాటలు వస్తాయి వెంకటకృష్ణ. ఆ తల్లి తన కుమారుడు బూడిదని ఇవ్వనైనా అడుగుతుంటే వెటకారం, వ్యంగ్యం నీకు వ్యంగ్యం. నీ ప్రభుత్వాన్ని సమర్థించుకో, కానీ నీ డిబేట్లో చెప్పుతో కొట్టించిన ఘటనలు మేము చూసాం. నీ డిబేట్లో బండబూతులు తిట్టించిన ఘటనలు మేము చూసాం. నేను ప్రశ్నిస్తాను, అవతరాలు అడుగుతారు, అవతరాలు చెబుతారంట. ఎందుకు ఈ నాటకాలు? జగన్ గారు విజయవాడ వరదలకి ₹1 డబ్బులు ఇవ్వలేదంట. ఇతగారు చెబుతాడు. ఆ ₹1 డబ్బులు మేము సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తామని చెప్పలా. ఆ ₹1 డబ్బులు మా పార్టీ సభ్యులు, మీరు కావాలంటే వీడియోలో అవన్నీ చూసుకోండి, అప్పటి కొట్టి ఇక్కడ యూట్యూబ్లో కొట్టి చూసుకోండి. అదే విజయవాడలో ఫుడ్ ప్యాకెట్స్, పాల ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ మా పార్టీ తరఫున ₹1 డబ్బులు ఇస్తే అక్కడ సరఫరా చేశారు. ఒక నెట్వర్కింగ్ మా పార్టీకే ఉంది. పూర్తి స్థాయిలో మా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రోజు సాయం చేశారు. ఆ విజయవాడ వరదల్లో అంతమంది చనిపోయటానికి కారణం ఎవరు అది చెప్పు? అంతమంది చనిపోయడానికి కారణం ఎవరు? మళ్ళీ మసిబూసి మారేడుకాయ చేయటం మీ విధానాలు ఇంకా చాలా ఉన్నాయి. నేను కొన్నే చదువుతున్నా. ఇదే పిఠాపురంలో మల్లమనే గ్రామంలో బహిష్కరణకు గురైనటువంటి దళితుల సంగతి ఏంటి? చిన్నపిల్లల మధ్య, దళితుల మధ్య వచ్చిన అగాధం ఏంటి? ఇవన్నీ జనాలకు తెలీదా? ఎవరిని మోసం చేస్తున్నావు? ఎందుకు ఇవన్నీ? హే రామన్ జగన్ గారు అంటాం తప్ప ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా హే రామన్ జగన్ గారు అనకూడదు అని? హే రామ్ అని చెప్పి అసలు నువ్వు హిందూ అయితే క్రిస్టియన్ని జీసస్ అని పిలవకూడదు నువ్వు అని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? క్రిస్టియానిటీని ఫాలో అయ్యేవాళ్ళు మన మతాన్ని ఫాలో అవ్వకూడదు అని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? ఎవరిని మోసం చేస్తున్నావు? ఎందుకు ఈ మాటలు నీకు? ఎందుకు ఈ మాటలు? నువ్వు హిందువే కదా, నువ్వేం బీకావు మన ధర్మం కోసం చెప్పు. చంద్రబాబు నాయుడు గారు 2016-17లో దాదాపు 70 గుళ్ళు విజయవాడలో కూల్చేసిన ఘటనలో ఎవరిని బాధ్యులు చేసావు చెప్పు? ఆ గుళ్ళన్నీ మళ్ళీ 70 కోట్లతో జగన్ గారు రెన్యువేషన్ చేయించి కొత్తగా కట్టించాడు. ఎవరిని మోసం చేస్తున్నావు? ఇదే విశాఖపట్నంలో ఋషికొండ దగ్గర జగన్ గారు ఆ కొండ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి కట్టించలేదా టీటీడీ నిధులతోటి? దాదాపు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 5,000 గుళ్ళు దళిత వాళ్ళు కట్టించడానికి తాపత్రయం జగన్ గారు పడలేదా? ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఒక్కటి చెప్పు. వెయ్యికాల మండపం కూల్చేసినట్ట? ఎంతసేపు తమిళనాడులో గుళ్ళు మనం అన్ని గొప్ప కీర్తిస్తాం. అబ్బో శ్రీరంగం అద్భుతం, అబ్బో రామేశ్వరం అద్భుతం, అబ్బో కంచి కామాక్షి అద్భుతం, మధురై మీనాక్షి అద్భుతం అని మనం అనుకుంటాం. అరుణాచలం గుడి అయ్యిదని. మన రాష్ట్రంలో ఇన్ని గుళ్ళు ఉన్నాయి. మరి 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ గుళ్ళు తల్లదండేలాగా మన గుళ్ళు ఎందుకు అభివృద్ధి చేయలేదు చెప్పు? ఏం చేశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? హిందువును అని చెప్పుకుంటారు కదా. ఈ రాష్ట్రంలో ఎన్నో పేరు ప్రఖ్యాతులను గుళ్ళు ఉన్నాయి. ఆ తమిళనాడు గుళ్ళు కంటే ధీటుగా మన రాష్ట్రంలో ఎన్ని గుళ్ళు అభివృద్ధి చెందే చెప్పు? అహోబిలం కానీ, లేకపోతే సత్యనారాయణ స్వామి గుడి కానీ, లేకపోతే ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి కదా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మన దగ్గర మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఒక గుడిలో ఉంది కదా. ఆ గుడిని ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా చేశారు చెప్పు? మీరేం చేయరు, కానీ అవతల మాత్రం అందరినీ మా మతం ముందు మన మతానికి ఏదైనా చెయ్యండి, ఆ తర్వాత మాట్లాడండి. మత రాజకీయాలు, కుల రాజకీయాలు అన్నీ చేసేది మీరు. ఈరోజు రాష్ట్రంలో కాపులకి లేకపోతే దళితులకి వీళ్ళందరికీ అన్యాయం చేస్తుంది మీరు. అది క్వశ్చన్ చేస్తే ప్రశ్నించకూడదు. బూతులు తిట్టారు, వాతులు తిట్టారు, అది తిట్టారు, ఇది తిట్టారు ఇదని మీరు. ఎందుకయ్యా మీరు ఇంకా